హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రమ. ఈరోజు మన కిచెన్లో నోటికి కారంగా రుచిగా ఏమైనా తినాలి అనిపిస్తే అప్పటికప్పుడు చేసుకునే ఎల్లిపాయ గుడ్డు కారం రెసిపీ అయితే ఈరోజు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. మనం రెగ్యులర్గా చేసుకునే కోడిగుడ్డు పొరటు కన్నా ఇది చాలా చాలా టేస్టీ. ఈ కోడిగుడ్డు వెల్లుల్లి కారము భలే రుచిగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలా చేసుకున్న ఈ వెల్లుల్లి కోడిగుడ్డు కారాన్ని వేడివేడి అన్నంలో కలుపుకొని తిన్నామంటే ఇంక అమృతం అని చెప్పొచ్చు. దీనిని అన్నంలోకే కాదండి, చపాతీలోకి కూడా చేసుకొని తిన్నామంటే చాలా రుచిగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా వెల్లుల్లి కారాన్ని తయారు చేసుకోవాలి. దానికోసం ఇలా ఒక మిక్సీ గిన్నెలోకి ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా కారం, ఒక 10 వెల్లుల్లి రేకలు వేసుకోవాలి. అలానే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తని పేస్ట్లా కాకుండా ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇలా వెల్లుల్లి కారం తయారు చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్లోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఒక 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటిని వేసుకోవాలి. ఇందులోకి కొంచెం కరివేపాకును కూడా వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఉల్లిపాయలు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు ఫ్రై అవుతునేటప్పుడు కాస్త తొందరగా మగ్గడం కోసం ఇలా హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్, అలానే పావు టీ స్పూన్ పసుపు వేసి ఒక ఎండుమిర్చిని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటన్నింటినీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉల్లిపాయలు చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకో. ఉల్లిపాయలు అనేది ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఉల్లిపాయలు ఈ విధంగా ఎడ్జెస్ట్కి అనుకోవాలి. ఇలా మధ్యలోకి ఆయిల్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 3 కోడిగుడ్లను పగలగొట్టి వేసుకోవాలి. పాన్ మధ్యలోనే కోడిగుడ్లు మొత్తాన్ని కూడా పగలగొట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా వేసుకోవాలి. మీరు కావాలంటే ఇంకో 2-3 గుడ్లను ఎక్కువగా వేసుకొని కూడా చేసుకోవచ్చు. ఇలా గుడ్లను కొట్టేసి వేసిన తర్వాత జస్ట్ ఒకసారి కలిపేసుకొని మూత అనేది పెట్టేసి ఉడికించుకోవాలి. మంటను సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఇలా ఒక 2 నిమిషాల తర్వాత చూస్తే ఈ విధంగా గుడ్డు అనేది ఉడుకుంటుంది. ఇప్పుడు మధ్యలోకి ఈ విధంగా ఒక 4 పార్ట్స్గా డివైడ్ చేసుకొని ఈ విధంగా వెనక్కి తిప్పి కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ ఎగ్ని కాస్త ఎక్కువగానే ఫ్రై చేసుకోవాలండి. డ్రైగా ఉన్నది అంటే ఒక 2 రోజులైనా కూడా ఈ ఎల్లిపాయ కోడిగుడ్డు కారం అనేది పాడవకుండా చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా గుడ్డిని కాస్త పెద్ద పెద్ద ముక్కలుగాన గంటితోని ఈ విధంగా కట్ చేసుకొని దీనిలోకి మనం ముందుగా చేసి పెట్టుకున్న కారం ఉంది కదా, ఎల్లిపాయ కారం, ఆ కారం మొత్తాన్ని కూడా వేసుకొని చక్కగా ఈ గుడ్డులో బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా ఒక 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకొని ఫ్రై చేసామంటే ఈ కారం మొత్తం కూడా గుడ్డుకి బాగా పడుతుంది. ఇప్పుడు దీనిలోకి ఉప్పు అనేది వేసుకోవాలి. ఆల్రెడీ మనం ఇందాకలో కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాం కాబట్టి చూసి కొంచెం సాల్ట్ అనేది వేసుకొని అలానే ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పొడి, కాస్త సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇలా అన్నీ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఎల్లిపాయ గుడ్డు కారం అయితే రెడీ అయిపోయింది. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సింపుల్గా అయిపోతుంది. ఇది 2 రోజులు ఉన్నా కూడా పాడవదండి. చాలా బాగుంటుంది. ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. దీనిని వేడివేడి అన్నంలో కలుపుకొని తిన్నామంటే భలే రుచిగా ఉంటుంది. సింపుల్గా అండ్ ఈజీగా అయితే ఈ రెసిపీ మనం చేసేసుకోవచ్చు ఒక 5 నిమిషాల్లోనే. డెఫినెట్లీ మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.